హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శైలు. ఎప్పుడు రెగ్యులర్గా వేసే శారీ కుచ్చులే కాకుండా ఇలా డిఫరెంట్గా టజల్స్ వేయండి. శారీ లుక్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఎలిగెంట్గా, కొంచెం యూనిక్గా ఉంటుంది. చూసారు కదా, గులాబీ మొక్కలు, దానిపైన కూర్చున్న ప్యారెట్ చాలా అందంగా ఉంది కదండి. శారీ లుక్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది శారీ టజల్స్ వల్ల. అలాగే బ్లౌజు టజల్స్ కనుక కరెక్ట్గా స్టిచ్ చేసుకుంటే శారీ లుక్ అయితే చాలా గ్రాండ్గా కనిపిస్తుంది కదండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఎందుకు ఆలస్యం, ముందు శారీ చూసేద్దాం. శారీ అయితే గ్రీన్ కలర్లో విత్ కాపర్ డిజైన్తో వచ్చిందండి. ఓన్లీ గ్రీన్ కలర్లోనే ఉంది కాబట్టి నేను కొంచెం రెడ్ టచ్ ఇచ్చాను, కొంచెం ఎలిగెంట్ లుక్ రావడానికి. పళ్ళు అయితే ఇలా కాపర్లో వచ్చింది. దీనివల్ల మరి గ్రీన్ కలర్ కాపర్ కలర్లే ఉందని నేనైతే రెడ్ టచ్ ఇచ్చాను. ఇది రెడ్ ఇవ్వడం వల్ల కొంచెం గ్రాండ్ లుక్ వస్తుందండి. శారీలో పళ్ళులో ఉన్న పికాక్స్ని బ్లౌజ్కి ఫ్రంట్ అయితే ఇలా స్టిచ్ చేయించాను. రెడ్ కలర్ థ్రెడ్తో టచింగ్ ఇచ్చి, అలాగే పళ్ళుకి టజల్స్ కూడా అందువల్ల రెడ్ కలర్ కాంబినేషన్లో స్టిచ్ చేశాను. వీటికి కావాల్సినవి గులాబీ మొగ్గలు, అలాగే తొడిమలు, వుడెన్ ప్యారెట్స్, గోల్డ్ బీడ్స్, అలాగే కాటన్ థ్రెడ్, నీడిలు, ఇంకా సిజర్లు. ఎలా స్టిచ్ చేయాలో చూసేద్దాం. పళ్ళుకి ఎంతవరకు మనం ఎన్ని వేసుకోవాలనుకుంటున్నాము, ఎంత గ్యాప్లో వేసుకుంటున్నాం అన్న దాన్ని బట్టి మార్కింగ్ పెట్టుకోవాలి. నేనైతే 3 అంగుళాలకు ఒక మార్కింగ్ పెట్టుకున్నానండి. మరీ దగ్గర కాదు, మరీ దూరంగా కాకుండా లుక్ చూడడానికి బాగుండేలాగా. కొంచెం గులాబీ మొక్కలు పెద్దగా ఉన్నాయి కదా, మరీ దగ్గరగా అయితే నీట్గా కనిపించింది కాబట్టి 3 అంగుళాలకు ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు నీడిల్ని, నార్మల్ నీడిల్ని శారీ బ్యాక్ సైడ్ నుంచి తీసుకుని గోల్డ్ బీడ్స్, అలాగే వుడెన్ ప్యారెట్, మళ్ళీ 2 గోల్డ్ బీడ్స్, అలాగే ఫ్లవర్కి వచ్చిన తొడిమ సెంటర్ నుంచి తీసుకోవాలి. ఇప్పుడు గులాబీ మొగ్గ, ఇది కూడా సెంటర్ నుంచే మనం తీసుకోవాలండి. సెంటర్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి సెంటర్లోకి నీడిల్ తీసుకోవాలి. ఇలా థ్రెడ్ ఎక్కడ చిక్కులు పడకుండా, లూజ్ రాకుండా స్టిఫ్గా హ్యాంగ్ అయ్యేలాగా పెట్టుకొని ఇంకొక బీడ్ ఎక్కించుకొని మనం ఇప్పుడు ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో అదే వేలో మళ్ళీ బ్యాక్ సైడ్కి రివర్స్లో తీసుకోవాలి. ఫ్లవరు, అలాగే తొడిమ, గోల్డ్ బాల్స్, వుడెన్ ప్యారెట్ ఇలా రివర్స్లో తీసుకోవాలి శారీ వరకు. ఇలా తీసుకోవడం వల్ల టజల్స్ త్వరగా ఊడిపోకుండా ఉంటాయండి. మనం డ్రై వాష్కి అది ఇస్తాం కదా శారీస్, అలాంటప్పుడు బీడ్స్ అయ్యి ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇలా థ్రెడ్ అంతా బ్యాక్ సైడ్ తీసుకుని, నీడిల్ బ్యాక్ సైడ్ తీసుకుని నాట్ వేసుకుని ఎక్స్ట్రా థ్రెడ్ అయితే కట్ చేసేసుకోవాలి. అంతేనండి, టజల్ అయితే హ్యాంగ్ అవుతూ రెడీ అయిపోతాయి. చూసారు కదా ఎంత చక్కగా ఉందో. ఇంకొకటి అయితే మీకు స్టిచ్ చేసి చూపిస్తాను. ఇలాగే అన్నీ స్టిచ్ చేసుకోవాలండి శారీ అంతా కూడా. ఇంకొకటి స్టిచ్ చేసి చూపిస్తాను. బ్యాక్ సైడ్ నుంచి నీడిల్ తీసుకుని థ్రెడ్కి 2 గోల్డ్ బాల్స్, అలాగే వుడెన్ ప్యారెట్, మళ్ళీ 2 గోల్డ్ బాల్స్. ఇప్పుడు ఫ్లవర్కి వచ్చిన తొడిమ, అలాగే గులాబీ మొగ్గ సెంటర్లోంచి తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇంకొక బీడ్ ఎక్కించుకొని బ్యాక్ సైడ్కి రివర్స్లో వెనక్కి రావాలి. ఫ్లవర్, అలాగే తొడిమ, గోల్డ్ బాల్స్, ప్యారెట్ హోల్స్లోంచి బ్యాక్కి రివర్స్ తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల స్ట్రాంగ్గా ఉంటాయండి, టజల్స్ త్వరగా ఊడిపోకుండా ఉంటాయి. అంతేనండి, ఇలాగే శారీ అంతా కూడా టజల్స్ అయితే వేసేసుకోవాలి. లుక్ అయితే చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదండి, టజల్స్ అన్నీ స్టిచ్ చేసిన తర్వాత ఎంత ఎలిగెంట్గా, యూనిక్గా, చాలా బాగుంది కదా డిజైన్స్. ఇలాగా టజల్స్ చాలా అందంగా ఉంటుందండి. శారీ పళ్ళుకి ఇలా డిజైన్ చేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది శారీకి. ఈ ఫ్లవర్స్, అలాగే తొడిమలు ఎలా స్టిచ్ చేయాలో మీకు చూపించేస్తాను. అలాగే ఏమేమి కావాలో చూసేద్దాం. ముందుగా థ్రెడ్ ఒకటి, అలాగే సిజరు, 10 mm నీడిలు, లేస్ నీడిల్ అంటే వస్తారండి.
అలాగే నార్మల్ నీడిల్ ఒకటి. ఈ థ్రెడ్ అయితే అమెజాన్లో దొరుకుతున్నాయి. ఆర్ట్ సిల్క్ థ్రెడ్ అంటే సరే మీకు అమెజాన్లో అవైలబుల్గా ఉంటున్నాయి. వీటితో ఎలా స్టిచ్ చేసానో చివరి వరకు చూసేయండి.